గత వైసీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందంటూ ఎన్నికల ముందు జనసేన టీడీపీ కూటమి నేతలందరూ కూడా దుష్ప్రచారం చేశారు. అయితే సాక్షాత్తు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేవలం 6,46,000 కోట్ల రూపాయలే గత వైసీపీ ప్రభుత్వంలో అప్పు చేశారని కూడా అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మనతో మాట్లాడుతున్నారు. సార్, ఎన్నికల ముందు ప్రధానంగా ఏదైతే మీపై దారుణంగా అప్పులు ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తున్నారని కూడా కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. అది అవాస్తవమైన అసెంబ్లీ సాక్షిగా తెలియదు. దీనిపై మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా రాజకీయ లబ్ధి కోసం, తాత్కాలిక ప్రయోజనం కోసం అతను అబద్ధాలు ఆడడం సహజమైన నైజం అతని తాలూకుది. గతంలో అప్పులు ఆంధ్రప్రదేశ్ అంతా అప్పులమయమైపోయింది, ఇది శ్రీలంక అయిపోతుంది, ఇక్కడ అంతా అప్పులతో రాష్ట్రం అంతా వెనకబడిపోయిందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటల్ని భిన్నంగా మొన్న శాసనసభ సమావేశాల్లో మరి ఆర్థిక మంత్రి సాక్షాత్తు పయ్యావుల కేశవులు గారు మాట్లాడారు. ఏం జరిగింది, ఎంత అప్పు జరిగింది అన్నది. మరి ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి ఎక్కడ అదే పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి ఆయన. మరి ఈయన చెప్పిన దానికి చంద్రబాబు చెప్పిన దానికి ఎక్కడ సారూప్యతే లేదు. ఇది సహజంగా వారికి ఉన్నటువంటి గుణంగా మేము అనుకుంటున్నాం. ఎప్పుడు కూడా విమర్శించడం అన్నది చంద్రబాబు నాయుడు గారి నైజం. మేము విమర్శించండి, సద్విమర్శ అయి ఉండాలి. ఎప్పుడైనా విమర్శించేటప్పుడు అందులో వాస్తవం ఎంతైనా ఉంటేనే ప్రజలు దాన్ని హర్షిస్తారు. ఇవాళ చెప్పిన మాటలన్నీ తప్పన్నది దశల వారీగా వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళ ఆర్థిక మంత్రి మాట్లాడిన మాటల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి గతంలో చెప్పినవన్నీ అబద్ధం అన్నది ఇప్పుడు తేలిపోయింది. అలాగే ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చెప్పారు, సూపర్ 6 అని చెప్పి. మరి ఈవేళ ఆర్థికంగా ఎక్కడుంది, డబ్బులు ఎక్కడున్నాయి రాష్ట్రంలో అని చెప్పి చెప్తున్నారు కేశవ్ గారు. మరి అచ్చెన్నాయుడు గారు ఇంకా టైం ఉందిలే చేద్దామని చెప్పి అచ్చెన్నాయుడు గారు అన్ని అబద్ధాలు వరుస మాట్లాడేస్తున్నారు. ఆయన ఇల్లుకి గతంలో వైఎస్ఆర్ పార్టీ ఏం చేయలేదని, ఎక్కడ ఇల్లు కట్టలేదని, మరి అతను ఎక్కడ చూస్తున్నాడో ఏం చూస్తే తెలియదు. ఆ టెక్కల్ నియోజకవర్గంలో చాలా ఇల్లు ప్రారంభోత్సవాలు చేశాం. గతంలో అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఇల్లు నిర్మాణాలు జరిగాయి, గృహప్రవేశాలు కూడా జరిగిపోయాయి. అయితే ఇవన్నీ మరి ఆయన అచ్చెన్నాయుడు గారికి కనిపించట్లేదేమో, ఇల్లు కట్టలేదు, వైఎస్ఆర్ పార్టీలో ఒక ఇల్లు కూడా కట్టలేదని చెప్తారు ఆయన. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక విధ్వంసం జరిగిందని కూడా కూటమి నేతలు అంటున్నారు. దీనికి సంబంధించి అది కేవలం వాళ్ళ అధికారం రావడానికి కోసం వారికి ఉన్నటువంటి మీడియాతో ఎక్కువ ఎక్స్పోజ్ చేసి లబ్ధి పొందారు. వాళ్ళు తప్పుడు మాటలన్నవి నమ్మించి మరి ప్రజలు సహజంగా ఆశ అన్నది ఉండాలి. కాకపోతే అత్యాశపడి వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఖచ్చితంగా చేస్తారేమో, మరి గతంలో వాళ్ళకి బుద్ధి వచ్చింది, ఓడిపోయారు, మరి ఈసారైనా చేస్తారేమో అని ఆశపడి జగన్మోహన్ రెడ్డి అనేక రకాలైన కార్యక్రమాలు ప్రజలకు మేలు జరిగే విధంగా చేశారు. అయినా కూడా అత్యాశతో వాళ్ళు మొన్న ఎన్నికల్లో వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. కేవలం ఈ 9 నెలల్లోనే అదంతా అబద్ధాలు, వీళ్ళు ప్రజలకు మోసగించారనే వైనం వీళ్ళ గ్రామాల్లో కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఖచ్చితంగా బలపడుతుంది. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తుంది. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోరాడుతుంది. సూపర్ 6 హామీలు కూడా ఏవి అమలు చేయలేదు, బడ్జెట్లో కూడా దానికి సంబంధించి కేటాయింపులు కూడా ఏం చెప్పట్లేదు. దానికి సంబంధించి అది అతని దగ్గర నుంచి మేము ఎవరూ ఆశించలేదు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలని మాకు ఆ రోజు తెలుసు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇవన్నీ మనకున్న ఆర్థిక వనరులు ఎక్కడ సరిపోతాయి, సూపర్ 6 ఎలా చేయగలరు, ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కానివి అని చెప్పి ఎన్నికల ముందే ఆయన చెప్పారు. అయితే రాజకీయ లబ్ధి కోసం మరి వాళ్ళకి అబద్ధాలు ఆడి నమ్మించి పత్రికల ద్వారా, ఛానళ్ళ ద్వారా ప్రజలకి మోసగించారు. ఆ మోసం అంది ఇప్పుడు ప్రజలు కూడా గ్రహించారు కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ తప్పదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకే పట్టం కడతారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని తెలియజేస్తారు. కేవలం చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడ్డారని, భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మంచి రోజులు వస్తాయని కూడా మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.